నమస్కారం. ఈ మా టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, తగ్గేదే లేదంటున్న రష్యా, ఆపేస్తానంటున్న అమెరికా. నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం, ఆటల ఆరోగ్యాన్ని ఇస్తాయని వెల్లడి. దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మోడీ, అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపైన ఉండాలని సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సభ్య సమాజం ఎట్టిపోతుంది. పేరుకే మేల్ డామినేటెడ్ సొసైటీ, కానీ జరిగేదంతా మేల్ హరాస్మెంట్. ఆడవాళ్ళకైనా పరువు మాకు లేవా? ఆడవాళ్ళకైనా కోరికలు మాకు లేవా? ఆడవాళ్ళకైనా చట్టాలు మాకు లేవా అని వాపోతున్నారు పురుష సంఘాలు. అల్లాడిపోతున్న ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టి బిక్కుమంటున్నారు. ఈ పెందా తుఫాను కారణంగా చూడండి అన్నదాత పంట ఎలా నాశనం అయిపోయిందో. దీనికి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది? బయటికి రావాలంటేనే ప్రజలు గుండె దడదడ కొట్టేసుకుంటున్నారు. ఈ ప్రకృతి విపత్తు నుంచి మనం ఎలా బతకాలి? సమాజం ఎంత పోగడపోతుంది. నిన్నటికి నిన్న వైజాగ్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం, దురదృష్టకరం. దీనికి మహిళా సంఘాలు ఏం చెప్తాయో మరి. చెప్పడానికి ఏముందండి, ఇప్పటిదాకా మగాధిపత్యం చాలామని అయింది. ఇప్పటి నుంచి మా రాజ్యం మా ఇష్టం. అదేంటండి, మీ రాజ్యం అయితే శాసించాలి కానీ చనిపోయేలా ప్రేరేపిస్తారా? మా అవసరాలు తీరకపోతే మాకు నచ్చింది ఏమైనా చేస్తాం. అడగడానికి మీరెవరు అసలు? చూసారండి ఈవిడ పొగరు, ఈవిడ అహంకారం ఎలా మాట్లాడుతుందో. ఏంటి మీరు అసలు ఎక్కువ మాట్లాడుతున్నారు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. చెప్తానండి మీ పని. చూడండి యాంకర్ గారు, ఏంటండి ఇది? లాయర్ గారు, నేను ఒక టీవీ డిబేట్కి వచ్చానండి. ఇక్కడ వస్తే ఇక్కడ మగజాతి సార్ మాట్లాడడానికి వచ్చిన ఒక ఆయన నా మీద చేసుకుని జాకెట్ అది చింపేశారు. మీరు ఏ కేసు పెడతారో తెలియదు కానీ జైలు నుంచి అసలు బయటికి రాకూడదు. చూస్తాను, ఎంత చూస్తాను.